ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మై డియర్ మైండ్. టుడే ఆర్ గెస్ట్ ఈజ్ రామ్ మిట్టు గారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, రామ్ మిట్టు గారు చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్ అంటున్నారు. ఆ డిప్రెషన్తో సూసైడ్స్ కూడా చేసుకున్నారు చిన్న చిన్న కారణాలతో. సో ఈ డిప్రెషన్స్కి సొల్యూషన్స్ ఏమైనా చెప్పగలరా? ఎప్పుడు దాన్ని డిప్రెషన్గా మనం కన్సిడర్ చేయాలి? డిప్రెషన్ అనేది చాలామంది ఏంటంటే కొందరు సరదాగా యూజ్ చేసే టర్మ్ అండి. లైక్ కొంచెం నాకు నెగటివ్ ఫీలింగ్ వచ్చినా దాన్ని డిప్రెషన్ అని టర్మ్ చేసేయడం. లైక్ ఐ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దాట్. డిప్రెషన్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పడము. సో ఫర్ స్మాల్ థింగ్స్ అది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డిప్రెషన్ అనేది ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. వెన్ అ పర్సన్ ఈజ్ ఇన్ డిప్రెషన్, ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ నెగటివ్స్కి రీచ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇట్ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైక్ ఇట్ కుడ్ బి సూసైడ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఆ డిప్రెషన్లో చేసే పనులు ఏవైతే ఉంటాయో, లైక్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ like they tend to murder someone else or physically harm someone, abuse చేయడము. ఇవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ డిప్రెషన్ చేయడం చూసాను నేను. సో అసలు ఈ డిప్రెషన్ అనే దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఎవరన్నా సరే ఏ కారణం వల్ల అన్నా సరే డిప్రెషన్లోకి వెళ్ళారు అని అంటే వాళ్ళకు ఒక సింపుల్ సూత్ర అండి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే, వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నవ్, ది టైమ్ విల్ పాస్ అవే and things will become normal. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. సో చిన్న ఎగ్జాంపుల్స్ ఐ కెన్ పీపుల్ కోరిలేట్ అయ్యేటట్టు చెప్తుంటా నేను. మనం స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే కాలేజ్లో ఉన్నప్పుడు బంక్ కొట్టి ఇంట్లో దొరికినప్పుడు కానీ, లేదా ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినప్పుడు వి ఫెల్ట్ రియలీ బ్యాడ్. నాకు తెలిసి గుక్క పెట్టి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెన్ యూ థింక్ అబౌట్ దాట్, డూ యూ రియలీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్? నవ్వుతామేమో, అరే ఎంత టఫ్ ఫూలిష్గా బిహేవ్ చేసినా నేను, రైట్? మెమరీస్ లాగా ఉండిపోతాయి. లైక్ ఐ హావ్ సీన్, ఐల్ టెల్ యూ లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఐ ఫేస్ దిస్. ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను కాలేజ్ బంక్ కొట్టాను. మై డాడ్ వాజ్ పోస్టెడ్ ఇన్ ముంబై. సో నేను కాలేజ్ బంక్ కొట్టిన విషయం కాలేజ్కి తెలిసి పేరెంట్స్ వచ్చి మాట్లాడితేనే మళ్ళీ జాయిన్ చేయించుకుంటాము అని అంటే, మా డాడ్ ఆల్ ది వే ఫ్రమ్ ముంబై, he came back to Hyderabad to meet my college people. ఇక్కడ నాకు ఆ టైంలో అంటే మా డాడీ ముంబై నుంచి నా వల్ల ముంబై నుంచి ఇక్కడికి వస్తున్నాడు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నానా మాటలు అంటారు, అవన్నీ మా డాడీ పడాలి, ప్లస్ ఎంత ఫ్రస్ట్రేషన్ నా మీద తీర్చుకుంటాడు అని ఫుల్ భయపడి ఐ వాజ్ ఇన్ ది వర్డ్జ్ ఆఫ్ ఇంట్లోకి వెళ్ళిపోదామా, ఈ థాట్స్ ఉండే అనమాట నాకు. సో ఆ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో ఉండే నేను. ఆ భయము అన్నీ కలిసిపోయాయి అందులో బేసిక్గా. టుడే వెన్ ఐ థింక్ అబౌట్ దాట్ సినారియో, అంటే మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు, అప్పుడు ఉన్న మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మేము కలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకొని గట్టిగా నవ్వుకుంటాము. ఇప్పుడు మేము అట్లా అయిందిరా ఆ రోజు అనేసి, రైట్? అంటే ఈ టైంలో మనం ఫేస్ అయ్యేది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బట్ మీరు కొంచెం టైంకి వదిలేసేయండి, లీవ్ ఇట్ టు టైం. యాజ్ ది టైం పాసెస్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మీరు ఈరోజు ఏదైతే ఇంటెన్సిటీతో ఫీల్ అవుతున్నారో, జనాలు ఏమనుకుంటారు, లేకపోతే ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నారు కదా, ఇవన్నీ తొలగిపోతాయి. లైక్ వెన్ ది టైం పాసెస్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. రెండోదండి, డిప్రెషన్కి చాలా అంటే ఒక రూట్ కాజ్ ఏంటంటే సొసైటీ. మీరు ఏదన్నా తప్పు చేసినా, లేకపోతే మీరు స్టాండర్డ్స్ని మీట్ అవ్వకపోయినా, లైక్ సొసైటల్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని రీచ్ అవ్వకపోయినా డిప్రెషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ తీసుకోండి, వాడికి ఏంటంటే ఐఐటీలో ఎన్ఐటీలో కొట్టాల్సిందే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి కోచింగ్లు ఇస్తూ ఉంటారు, రైట్? బిట్స్ పిలాని ఇవన్నీ కొట్టాల్సిందే అనేసి. సో ఇన్ అ వే చెప్పాలంటే మీరు ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, ఇన్ని డబ్బులు పెడుతున్నాను, ఇంత ఫీజు కడుతున్నాను. పేరెంట్స్ అంటూ ఉంటారు, ఇన్ని డబ్బులు పెట్టి ఇంత ఫీజు కట్టి చేస్తున్నానే, నువ్వు ఖచ్చితంగా నీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రావాలి, లేదా బిట్స్ నువ్వు కొట్టాల్సిందే అని ఈ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కాలేజ్లో తీసుకునే టెస్ట్లలో ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోయేసరికి డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్ సెట్ టు మీ అనేసి అలా కూడా డిప్రెషన్ వస్తూ ఉంటుంది, రైట్? సో
అలా డిప్రెషన్ రాకుండా ఉండాలి అని అంటే పేరెంట్స్ హ్యావ్ టు టేక్ యాక్టివ్ సపోర్ట్ అండి. స్పెషల్లీ కిడ్స్ డిప్రెస్ అవ్వకుండా ఉండాలి అని అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అనేది వాళ్ళకి క్లియర్గా తెలియజేయాలి. చాలామంది ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ గుడ్ మార్క్స్, ఇది మనం నేర్పిస్తూ ఉన్నాం. అది కాదు, క్వాలిటీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి, డిఫికల్టీస్ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫేస్ చేయాలి, ఎలాంటి యాటిట్యూడ్ నువ్వు క్యారీ చేయాలి, ఇవి నేర్పియండి. డిప్రెషన్ రాదు వాళ్ళకి. దే విల్ బి స్ట్రాంగ్, దే నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఇలా ఏంటంటే రైట్ వే ఆఫ్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డిప్రెషన్ రాకుండా ఉండడానికి. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే జనరలీ దే టెన్ టు హార్మ్ దెమ్సెల్వ్స్ ఆల్సో ఇన్ వేరియస్ వేస్. నేను చూస్తూ ఉంటాను కొందరు ఏంటంటే నర్వ్స్ని కట్ చేసుకోవడం, అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే రైట్ వాళ్ళు నరాలు కట్ చేసుకొని లేకపోతే సూసైడ్ చేసుకుందాం అనుకొని ఇవన్నీ అనుకుంటారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఆ డిప్రెస్డ్ స్టేట్లో తీసుకునే డెసిషన్స్ అవన్నీ, మీరు ఎప్పుడైతే డిప్రెస్డ్ ఉన్నారో ఇమ్మీడియట్గా సీక్ ఫర్ హెల్ప్, సపోర్ట్ తీసుకోండి. ఒంటరిగా ఉండడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీకు చుట్టుపక్కల నుంచి సపోర్ట్ వచ్చిందంటే ఇలాంటి నెగటివ్ ఆలోచనలు రావు మనకి. లేకపోతే ఏంటంటే ఇలాంటి సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ, ఇలాంటి థాట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అది రాకుండా ఉండాలంటే వెన్ ఎవర్ యూ ఫీల్ డిప్రెస్డ్, ఇమ్మీడియట్లీ సీక్ హెల్ప్ ఆర్ అటెన్షన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ లవ్డ్ వన్స్. ఎవరి దగ్గర అయితే మీరు ఓపెన్ అప్ అవ్వచ్చు, కొంచెం చెప్పుకోవచ్చు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాస్త టైం స్పెండ్ చేశారు అని అంటే you will definitely come out of the depression. So that is very important అండి. Okay. Thank you. Yeah, you're welcome అండి.